సమయంలో మన ధ్యానం కొరకై దేవుని వాక్యముల నుండి 2వ రాజుల గ్రంథం తీసుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. పదకొండవ వచనం నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. వారు ఇంకా వెళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఇంతవరకు మీ సన్నిధికై మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపము మా జీవితంలో అవమానం తెచ్చింది, మా హృదయములను అంధకారమయముగా చేసింది, మా మనోనేత్రాలకు గురుడితనం కలిగించిన శత్రువు అపవాది మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా కొరకై శిలలో మీ ప్రాణం పెట్టి సమాధి చేయడు సజీవుడై తిరిగి లేచి జీవించచ్చు. మా పాపములు క్షమించారు, మా అవమానం దొర్లించి వేశారు, మాకు వెలుగును కలగజేశారు. నీ వెలుగును పొంది మేము వెలుగును చూచు మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని మేము ఘనపరుస్తున్నాం. ప్రభువా, మా ఆరాధన మీరు అంగీకరించు. చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, నిత్యమైన మహిమలోనికి మమ్మల్ని పిలిచిన దేవుడు మీరెంతైనా నమ్మదైనవాడు. అందుకై మిమ్మల్ని స్తుతిస్తూ మా గమనాన్ని తెచ్చిన మీ వాక్యమును మాకు ఆశీర్వదించి మీరు మా కొరకై స్థాపించిన ఈ బలలోనూ యోగ్యంగా మేము పాలు పొందులకై సిద్ధపరచమని మమ్మల్ని ఖాళీ చేయము, మీ రక్తంతో మమ్మల్ని కడుగుము, పరిశుద్ధాత్మనికి అభిషేకము నింపుదల అనుగ్రహించు. మీ మాటలు మాత్రమే ఆత్మయు జీవమునైనవి, అవి మాత్రమే మాకు దయచేయము. మనుష్యుని మీ శిలువ చాటును దాచు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చదివిన ఈ వాక్య భాగంలో అంతకుముందు మనం 2వ అధ్యాయం ధ్యానిస్తూ వచ్చాము. 2వ అధ్యాయంలో ఏలియా దైవజనుడు, అంతేకాకుండా తనకు శిష్యుడు అని చెబుదాం, తనకు ఉపచారం చేయవాడు, తనను వెంబడించువాడు ఎలీషాతో ఇలాగా చెప్పాడు. నేను గిల్గాల్ నుండి వెళుతున్నాను, బేతేలుకు పొమ్మన్నాడు. తర్వాత బేతేలు నుంచి వెళుతున్నాను, ఎరికోకు పొమ్మన్నాడు. ఎరికో నుంచి వెళుతున్నాను, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మన్నాడు, కాబట్టి నీవు ఇక్కడనే ఉండు అని ఎలీషాతో అన్నాడు. అయితే ఎలీషా మాత్రం ఒప్పుకోలేదు. ఆ సందర్భంలో 4 స్థలాలు చూచాం, 5వది కూడా మనం చూచాం. గిల్గాలు అవమానం దొరిలించి వేయబడ్డం అని క్షమించండి, యెహోషువ 5వ అధ్యాయంలో మనం చూస్తాం. రెండవది గిల్గాల్ అయిన తర్వాత ఒక వ్యక్తి బేతేలుతో ఉండవలసిన సంబంధాన్ని గురించి మనం చూసాం.
దేవుని మందిరం, జీవముల దేవుని సంఘం, వారితో ఐక్యపరచబడి వారితో కలిసి ప్రభువును సేవించడం అనే విషయాన్ని గురించి మనం చూచాం. బేతేల్, ఆ తర్వాత బేతేల్ నుంచి యెరికో దాన్ని గురించి మనం చూస్తూ వచ్చాం. కాబట్టి యెరికో పైకి చాలా సౌందర్యంగా కనపడుతుంది, కానీ దాని నీళ్లు మంచివి కావు. అదే సమయంలో దాని భూమి నిస్సారంగా ఉంది. క్రైస్తవ జీవితం మరి సౌందర్యంగా ఉండడం వెలుపటికి చాలదు, అయితే ఆంతర్యంలో ఈ చక్కని శ్రేష్టమైన బలమైన అనుభవం మనం కలిగి ఉండాలి అని. నాలుగవదిగా మనం చూసాం, యెరికో నుంచి ఎక్కడికి పొమ్మన్నాడు? యొర్దానుకు పొమ్మన్నాడు. కాబట్టి యొర్దాను గురించి నాలుగవ సంగతిని కూడా మనం ధ్యానం చేశాం. యొర్దాను అనగా మరణము, ఇంకా కొన్ని తలంపులు ఉన్నాయి కొన్ని, కనుక పాడుతాం మనం, దాటుము యొర్దాను యాత్రి కూడా 4 ఘడియలకే అని. కాబట్టి ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు, మనం అక్కడి నుంచి కూడా వెళ్ళవలసిన వారమే. ఈ మరణ అనుభవం కూడా మనం పోవలసిన వారమే. ఇంకో రీతిగా చెబితే క్రైస్తవ జీవితంలో యొర్దాను అనేది దీనులం కావడం, తగ్గించుకోవడం, దిగటం అనేది మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు గలతీ 5వ అధ్యాయం 24వ వచనం రాయబడిన ప్రకారం క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చులతో కూడా సిలువ వేసి ఉన్నారు. మరణాన్ని మనం చూస్తాం ఆత్మీయ జీవితంలో. పౌలు అపోస్తలుడు అంటాడు, నాలో మరణం, తద్వారా మీలో జీవము. అంటే ఎప్పుడు మరణం మనలో కార్యసాధకమవుతుందో క్రీస్తు యొక్క జీవం మనలో ప్రత్యక్షపరచబడుతుంది. 2వ కొరింథీలో మనం చూస్తాం 4వ అధ్యాయంలో. అది యొర్దాను చూపిస్తుంది. చివరిగా 5వదిగా యొర్దాను కూడా దాటి వెళ్ళారు వీరు. దాటి వెళితే అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆరోహణము అనేది మనం చూసాం. 5వది ఇది. అవును, మనకు అలాంటి నిరీక్షణ ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తాడు, ఆయన మనల్ని తీసుకొని పోతాడు. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచిన తర్వాత ఆయన పరములకు ఆరోహణమాయను అని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఎవరు ఆయన విశ్వాసం ఉంచారో వారును ఆయనకు వలె తిరిగి లేచిన వారై ప్రభుతో కూడా ఉండుటకు తీసుకుని పోబడతారు. యెహోషువ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం 16, 17 వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఇది ఈ 5 సందర్భాలు వచ్చి మనం ఇంతకుముందే ధ్యానం చేసి ఉంటమే అని. అయితే ఇప్పుడు మనం ఈ 5వ సందర్భాల నుంచి కాస్త ముందుకు దాటిపోతే 2వ అధ్యాయంలో ఏలియానేమో ఆరోహణం అయిపోయాడు, ఇంకా మిగిలింది ఎవరండి? ఎలీషా మాత్రం మిగిలాడు అని. అక్కడ నుంచి మనం ఆరంభిస్తే ఎలీషా అంటే అర్థం ఏమిటి? ఎలీషా అంటే గాడ్ ఈజ్ మై సాల్వేషన్, ఆవిడ దేవుడే నా రక్షణ అని మనం చూస్తాం. దానికి మరొక మాట కూడా చెప్పదగును. కీర్తన గ్రంథంలో 3వ అధ్యాయంలో రక్షణ యెహోవాది అని మనం చూస్తాం. రక్షణ యెహోవాది. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, రక్షణ యెహోవాది అనే మాట మనము ఇక్కడ చూస్తాం. అందుకనే ఎలీషా మనకు ఆ విషయాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎలీషా మనకు ఆ విషయాన్ని చూపిస్తూ ఉన్నాడు. అలాంటి వాక్యాలు ఇంకా 21వ అధ్యాయం సామెతల గ్రంథం 31వ వచనంలో కూడా యుద్ధ దినములకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు గాని రక్షణ యెహోవా ఆధీనము అని. కాబట్టి సాల్వేషన్ బిలాంగెత్ ది లార్డ్, కనుక ఆయన అనుగ్రహించువాడు రక్షణ. కాబట్టి ఆయన లేకుండా మనకు రక్షణ ఏమాత్రమును లేదు అని.
చాలా దివ్యమైన పేరు ఎలీషా అనేది. అయితే ఈరోజు ఆ పేరు యొక్క అనుభవం మనందరి జీవితంలో కూడా మన స్వాంతం చేసుకోవడం అనేది ఎంతైనా అవసరం అని. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభు అయిన దేవుడు నా రక్షణ కర్త అని మనం చెప్పవలసిన వారంగా ఉన్నాం. లుకా 1వ అధ్యాయం 47, 49 వచనాలలో మరి ఈ మాట అందును, నా రక్షణకర్త యెహోవా యందు నేను నా ఆత్మ హర్షించుచున్నది, ఆనందించున్నది. కాబట్టి ఇటు రక్షణ ఈరోజు మన జీవితంలో పొంది ఉన్నామా? ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరం ఒకసారి మనలోకి వచ్చి మనం తలంచుకుందాం, నాకుందా ఈ రక్షణ? నేను చెప్పగలనా యెహోవా నా రక్షణకర్త అని? నేను ఆ పేరు యొక్క భావం నా జీవితంలో కలిగి ఉన్నానా అని? లేకపోతే ప్రభు రక్షణ ఇచ్చుడు కానీ సిద్ధంగానే ఉన్నాడు. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కని మాట మనం చూస్తాం. కీర్తనల గ్రంథము దయచేసి రండి, 12వ అధ్యాయం 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలాత్కారం బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణ కోరుకొని వారికి నేను రక్షణ కలుగ చేయుదును. మనం ఏం చేయాల్సిన అవసరం లే. యేసయ్య మన కొరకై అంతా చేశాడు. మన రక్షణ కొరకై యావత్తు ఆయన నెరవేర్చాడు. మనం చేయాల్సిందంత ఏంటంటే ఆ రక్షణ నాకు కావాలి ప్రభువా అని మనం కోరుకోవాలి. మనం ప్రభువుని అడగాలి. కాబట్టి ప్రభు ఖచ్చితంగా కోరుకుని వారికి ఆయన రక్షణను అనుగ్రహించేవాడు. కాబట్టి ఇది ఎలీషా అంటే అర్థము అని. తర్వాత పదం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయిను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేసెను అనే ఈ మాట మనం చూస్తాం. ఆవిడ ఎలీషాలో 2వ తలంపు ఇక్కడ మనం గమనిస్తే కనుక, ఏలియా వెళ్ళిపోగానే ఏమన్నాడో మనకు తెలుసు. ఆవిడెప్పుడు మనం చదివేమాట, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను ఎవరు? నీవే. ఆవిడ నీవే పోతే ఇంకా నా పని ఏమవుతుంది? నీవే పోతే ఇశ్రాయేల్ సంగతి ఏమవుతుంది? అంటే ఇశ్రాయేలు కొరకై ఏలియా చేసిందంతయు ఎలీషా బాగా ఎరుగును అని. ఇలా సందర్భాలు మనం చూస్తాం. ఏలియా ఇశ్రాయేల్కి ఏం చేశాడు అనే విషయం. కాబట్టి మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు. బయలుదేవుడా లేక యెహోవా దేవుడా అని ప్రజలందరి కన్నుల ముందు బహిరంగంగా రుజువుపరిచాడు. అప్పుడు ప్రజలందరూ కేకలు వేసి అన్నారు, ఏమని? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. కాబట్టి ఏలియా యొక్క పని ఏమిటి అని అంటే, మనం తర్వాత చూస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో యోహాను పుట్టినప్పుడు జకర్యా ఎలిజబెతులకు ఆ మాట చెప్పబడింది. లూకా సువార్త దయచేసి 2వ అధ్యాయం. అధ్యాయము 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం. దయచేసి ఇక్కడ గమనించండి. 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించడమును త్రిపి ప్రభువు కొరకు ఆయత్తబడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడు ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురని.
ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు. కాబట్టి ఏలియా యొక్క ఆత్మ ఏమిటో, ఏలియా యొక్క శక్తి ఏమిటో ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ప్రజలను తమ దేవుడైన యెహోవా తట్టు, పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును త్రిప్పి, అది ఏలియా యొక్క పరిచర్య, ఏలియా యొక్క శక్తి, అది ఏలియా యొక్క ఆత్మ, అలాంటి ఆత్మ. కాబట్టి యోహాను గురించి ఆ మాట చెప్పారు, కానీ ఇప్పుడు మనం ఏలియాను గురించి తలస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఏలియా ప్రజలను, ఇశ్రాయేలీలను తమ దేవుడిని యెహోవా తట్టు త్రిప్పిన ఆత్మయు శక్తియు కలిగినటువంటి వాడు ఏలియా అని. కాబట్టే ఈ మాట అన్నాడు ఎలీషా. అనడంలో తప్పు ఏమాత్రం కాదు. నా తండ్రి ఇశ్రాయేలుకు రథమును రౌతులను నీవే కదా. మంచిదే కాదను. ఇలాంటి వాడు ఇప్పుడు వెళ్ళిపోయాడు, ఇలాంటి వాడు ఇప్పుడు ఆబ్సెంట్, ఏమాత్రం ఇక లేడుతాను. కాబట్టి ఆ టైంలో ఎలీషా ఈ మాట అనడము అనేది ఒకటైతే, రెండవది ఇంకోటి ఏమవుతుంది క్రింద మళ్ళీ వెంటనే ఏం చేశాడట, అతడు 13వ వచనం, 13ఏనా, ఎలీషా 12వ వచనం, ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసి. బైబిల్లో వస్త్రములను చింపుకోవడం అనేది ఏం చేస్తుందో మనకు తెలుసు. అది ప్రలాపమును విలాపమును మనకు చూపిస్తూ ఉంది. చాలా సందర్భాల్లో మనం చూస్తాం అది. కాబట్టి ఎలీషా ఇప్పుడు ఏలియా లేకపోవడం అనేది ఇశ్రాయేలుకు గుర్రమును రథమును రౌతులుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇశ్రాయేలు లేకపోవడం అనేటువంటిది తన హృదయంలో గొప్ప ప్రలాపమును పుట్టించింది, విలాపమును కారణమైంది అని విలపిస్తూ ఉన్నాడు ఎలీషా, ప్రలాపిస్తున్నాడు ఎలీషా. ఇలాంటి పరిస్థితి తనలో మనం చూస్తాం. అయితే ఇది ఎంత మాత్రము సమంజసము అనే విషయానికైనా మనం వస్తే కనుక, మనం 1వ సమూయేలు గ్రంథం ధ్యానం చేసేటప్పుడు 1వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము చివరి భాగంలో 16వ అధ్యాయంలో మనము చూచాం. ఈ మధ్య కాలంలో మనం 1వ సమూయేలు ధ్యానం మరి చేస్తూ వచ్చాము. 15వ అధ్యాయం చివరి భాగంలో 35, సౌలు బ్రతికిన దినములన్నిటినూ సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడు అయిన మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించేందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. సమూయేలు దుఃఖించాడు, యెహోవా పశ్చాత్తాపడ్డాడు. అయితే ఇలాగ ఎంతకాలం ఎన్ని రోజులు చేస్తున్నాడో మనకు తెలియదు, కానీ అయితే 16వ అధ్యాయంలో 1వ వచనం అందరము కలిసి చదువుకుందాం. బిగ్గరగా మీ బైబిల్ చదవండి. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చినాం, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు వచ్చి నీవెంతకాలం దుఃఖించవు? పంపుచున్నాను, అతని కుమారులో ఒకరు నేను రాజుగా. కాబట్టి ఇప్పుడు ప్రభువైన దేవుడు అంటాడు సమూయేలుతో, నీవు ఇంకెంత కాలం సౌలు గురించి దుఃఖిస్తావు అని. ఆ దేవుడే ఎలీషాతో అదే మాట అంటూ ఉన్నాడు అని చెప్పాలి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం, ఈ 2 సందర్భాలు మళ్ళీ ఇలా జ్ఞాపం చేస్తాను. సౌలునేమో దేవుడు తృణీకరించాడు, ఏలియానేమో దేవుడు తీసుకున్నాడు. తృణీకరించబడ్డాడు, కానీ సమూయేలు ఇంకా చనిపోలేదు. క్షమించండి, సౌలు ఇంకా చనిపోలేదు అని. అలాంటి వాని విషయంలో నిజమే ఇశ్రాయేలు మీద రాజుగా ఉండి అభిషేకం చేశాడు కాబట్టి, అలాంటి వాడు లేకపోవడం, దేవుడు వాడిని తృణీకరించడం అనేది
సమూయేలు యొక్క దుఃఖమునకు విలాపమునకు కారణమైంది అని. అవును, నిజమే. ఈ రోజున ఇలాంటి పరిస్థితుల్లో సంఘములు, దేవుని ప్రజలు స్థానికంగాను, అలాగే క్రైస్తవ్యంలో నాయకుల విషయంలోనూ, నాయకులు ఇదైనప్పుడు, వారు వెనక తీసినప్పుడు, శత్రువు వారి మీద చేసే దాడిని బట్టి వారు దిగజారిపోయినప్పుడు, మరి వారిని ఎరిగిన ప్రజలు ఎంతమంది ఆత్మీయంగా నష్టపడతారో కదా. అందుకని సమూయేలుకు దుఃఖం, ప్రలాపం వేసింది. అంటే సచ్ పీపుల్ బికమ్ ది బ్యాడ్ ఎగ్జాంపుల్స్. అలాంటి వారు చాలా చెడు ఉదాహరణలు అవుతున్నారు అనేకులు ఆత్మీయంగా వెనక తీయడానికి. అది ఒకటి. అయితే రెండవది, సౌలు విషయమై ఇది మనం చూస్తాం. అయితే ఏలియా దగ్గరికి మనం వచ్చేటప్పటికి, ఏలియా దేవుని ప్రవక్త, యథార్థమైన నమ్మకమైన పనివాడు, బలవంతుడు. అయితే అలాంటి వారిని దేవుడు తీసుకున్నప్పుడు కూడా కొన్నిసార్లు మనం దుఃఖమునకు, ప్రలాపమునకు లోనవుతూ ఉంటాం. కొంతమంది ఉండి ఉపయోగపడని వారు, కొంతమంది లేకుండా పోయినా మనకు ఇబ్బంది కలగజేయడానికి కారణం అవుతుంది ఇలాంటి వారు. అయితే ఇప్పుడు మనం ఏలియా దగ్గరే ఉందాం. ప్రలాపించే విషయంలో ఎలీషా సమూయేలుకు ఏమైతే దేవుడు చెప్పాడో ఎలీషాకు అదే చెబుతున్నాడు. ఇంకా నువ్వు ఎంతకాలం వెళ్ళిపిస్తావయ్యా? వెళ్ళిపోయాడు కదా ఏలియా, నేను పిలుచుకున్నాను కదా, అది నాకు ఇష్టమైంది కదా, నువ్వెందుకు ప్రలాపిస్తావు అని. యేసు ప్రభు వారు యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2, 3 వచనాలలో తాను వెళ్ళిపోవడానికి గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు శిష్యుల హృదయములు కలవరంతో నింపబడ్డాయి. అందుకే అన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. మరి నీవు వెళ్ళిపోతున్నావు అంటే మరి కలవరం తప్ప మాకేముంటుంది అని అంటే, లేదు, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరము. ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్ అంటూ యూ దట్ ఐ గో. నేను వెళ్ళిపోవడం అనేది మీకు ప్రయోజనకరం అన్నాడు. కాబట్టి కొంతమందిని దేవుడు పిలుచుకున్నప్పుడు ఆయన చిత్తానుసారంగా వారిని గురించి మనం దుఃఖించడం, ప్రలాపించడము అంత సమంజసమైంది కాదు. ప్రభు చిత్తానికి అప్పగించుకొని మనము ముందున్న దాని కొరకై మనం సిద్ధపడడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము అని. అందుకనే ప్రభు మనల్ని ఓదారుస్తాడు. తర్వాత అటు ఓదార్పును మనం పొందాలి అని. ఇప్పుడు ఎలీషా ఏమంటున్నాడు అనే విషయానికన్నా మనం వస్తే కనుక చూడండి దయచేసి. నా తండ్రి ఇశ్రాయేలీలకు రథమును రౌతులను నీవే అని ఏం చేశాడట? కేకలు వేశాడు. అంటే ఇప్పుడు సమూయేలుతో దేవుడు ఒక మాట చెప్పగోరుతూ ఉన్నాడు. ఏం చెప్పగోరుతున్నాడు? ఇంకా నీవు ఎల్లప్పుడూ ఏలియాను గూర్చియే నా తండ్రి ఇశ్రాయేలుకు రథమును రౌతులను నీవే అని నీవు అనక ఎంత మాత్రం కాదనం. కీర్తనలో మనం చూస్తాం ఏమని, ఇశ్రాయేలుకు ఆధారము వాడు ఎవడు కాదు, ఇతర గ్రంథాలు ఎవరు కాదు, నరుడు కాడు అన్నారన్నమాట. ఇశ్రాయేలుకు ఆధారము వాడు ఎవరు కాదు, నరుడు కాడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు దేవుడే. కాబట్టే ఎలీషా అంతవరకు నా తండ్రి నాకే కాదు ఇశ్రాయేలుకు నీవే కదా సమస్తం అని అంటుంటే ఇంకా అనడానికి అవకాశం ఇవ్వలే దేవుడు. ఇంక నువ్వు అనద్దు. ఈరోజు మన జీవితాలలో ఈ సంగతి మనం అర్థం చేసుకున్న వారమై
ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తిని ప్రభు అయిన దేవుడు తీసుకున్నప్పుడు, తల్లులనో తండ్రులనో పిలుచుకున్నప్పుడు, లేక దైవజనులో దేవుడు తీసుకున్నప్పుడు, మనం ఇక ఆ విషయాన్ని గురించి కాదనం ప్రలాపం కాస్త ఉంటుంది. కానీ అయితే ఓదార్పు నొందిన వారమై ఇశ్రాయేలునకు రథమును రౌతులను ఎవరు అయినా యెహోవాయే, గుర్రములను యెహోవాయే, ఇశ్రాయేలుకు ఆధారము కూడా ఆయనే, నాట్ ఎలైజా. ఎలైజా ఉన్నా కూడా ఎలైజా దేన్ని బట్టి చేయగలిగాడు? దేన్ని బట్టి ఇశ్రాయేలుకు నేను రౌతును, నేను రథమును, నేను గుర్రమునని రుజువుపరచుకోగలిగాడు అంటే యెహోవా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు. ఇట్ ఈస్ నాట్ బై హిజ్ ఓన్ పవర్, నాట్ బై హిజ్ ఓన్ స్పిరిట్, బట్ ఇట్ ఈస్ బై ది లార్డ్ హిమ్సెల్ఫ్. తన శక్తి తన బలం చేత కాదు, కానీ తన దేవుడిని యెహోవా చేత తను చేయగలిగాడు. లేకపోతే ఏలియా మన వంటి మనుషుడే. ఆ శక్తి ఆ బలం ప్రభు అయిన దేవుడే కానీ ఇవ్వకపోతే. అందుకనే జకరియా 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, శక్తి చేతనైనను బలం చేతనైనను కాదు, ఇది నా ఆత్మ చేతనే జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సరే, ఇక ముందు తలంపుకు మనం వెళితే గనక రండి దయచేసి. ఆ తర్వాత మనము చూస్తాము 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం 12వ వచనం చివరి భాగం. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. ఇప్పుడు 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అప్పుడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తలంపు మనం చూస్తాం. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి అని. ప్రభువైన దేవుడు ఏలియాతో చెప్పాడు. ఆయన వెళ్ళి 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం అయిన తర్వాత బయలు ప్రవక్తలు 450 మందిని ఇంకా అనేకులను చంపిన తర్వాత తన పాపం ఈయన గూర్చి ఈమెను గూర్చి తలంచలేదేమో మనకు తెలియదు, కానీ యెజబెలు గూర్చి బెదిరింపు వార్త పంపినప్పుడు 19వ అధ్యాయంలో ఏలియా అరణ్యానికి వెళ్ళి బదరీ వృక్షం కింద కూర్చుండి ఇక చాలు నా ప్రాణమును తీసుకోమని చెప్పాడు. అప్పుడు ప్రభువైన దేవుడు చెప్పాడు, కాదు, కాబట్టి షాపాతు కుమారుడైన ఎలీషా నీ తర్వాత వాడిని ఏర్పాటు చేసుకో, తర్వాత ప్రజల మీద ఒక వ్యక్తిని కూడా నిర్ణయించు, రాజును. ఇదంతా ఉంది తాను చేయాల్సి. కాబట్టి అప్పుడు ఎలీషాను తెచ్చుకున్నాడు ఏలియా. మరి తెచ్చుకోవడమే కాదు, అంటే ఏలియా తర్వాత ఎలీషా పని చేయాలి. కాబట్టి ఎలీషాను ఆ ప్రకారం తాను తర్ఫీదు చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఏలియా లేడు. ఇంకా ఎవరు కొనసాగించాలి? ప్రభువైన దేవుడు చెప్పినట్లు వెళ్దాం అక్కడికి. 1వ రాజుల గ్రంథం తీద్దాం, 19వ అధ్యాయం. ఇక్కడ మనం 19వ అధ్యాయం 14వ వచనం చివరిలో, యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా, నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నాను దేవుని కొరకు. సరే, 7,000 మంది ఉన్నారు, అదంతా చెప్పాడు. ఆ తర్వాత ప్రభువైన దేవుడు ఏం చెప్పాడు తెలుసా? 19వ వచనంలో ఏలియా ఆచరణి పోయిన తర్వాత షాపాతు కుమారుడు ఎలీషా కనపడను. అక్కడి నుంచి ఎలీషాకు వచ్చిన సంగతి మనకు వినపడుతుంది. ఇంకా పైకి మనం వెళితే కూడా అతనికి ప్రత్యక్షమై ప్రభువైన దేవుడు ఏం చెప్పాడు ఈ అధ్యాయంలోనే,
ఏ అధ్యాయంలోనైనా ఆ, ఇశ్రాయేలు మీకు ప్రవక్తగా ఉండడానికి ఎక్కడ ఎన్నో వచ్చినాం అది 19వ అధ్యాయం 16వ వచనం కదా. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడిని యెహోవాకు పట్టాభిషేకము చేయము, నీ కుమారుగా ప్రవక్త అయ్యుండుటకు ఆబేల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము. కాబట్టి తనకు తెలుసు, కాబట్టి ఏలియాని దేవుడు తీసుకొని పోతాడు, తనకు మారుగా ఒక ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకోమని చెప్పాడు. ఆ ప్రకారమే ఎలీషా ఏర్పాటు చేశాడు. కాబట్టి ఎలీషాకు ఆ ప్రకారమే తర్ఫీదు ఇస్తూ వచ్చాడని కూడా మనం ఖచ్చితంగా చెప్పదగును. సరే, ఇప్పుడు ఇక ఏలియా వెళ్ళిపోయాడు. దట్ మేడ్ ది డోర్ ఓపెన్ ఫర్ ఎలీషా. అది ఎలీషా పరిచర్య కొరకై ద్వారమును తెరిచినట్లు అయింది అని. అందుకనే ఇప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడు? 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము చూడండి దయచేసి 13వ వచనం. ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని, ఆవిడ ఏలియా దుప్పటి ఏమైందంటండి? క్రింద పడింది. ఏలియా దుప్పటి ఏం చేస్తుందో నేను ఇప్పుడు మీకు చెప్పా. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివాం. ఏలియా నీ తర్వాత ఎలీషా ప్రవక్త. కాబట్టి ఇప్పుడు ఏలియా దుప్పటి ఏం చూపిస్తుంది అని అంటే, ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్తగా పనిచేయాలి. ఏలియా యొక్క దుప్పటి ఒక బాధ్యతను చూపిస్తుంది ఎలీషా మీద. ఏలియా దుప్పటి ఎలీషా తర్వాత చేయవలసిన తన పని పరిచర్యను మనకు చూపిస్తుంది అన్నటువంటి సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఏలియా దుప్పటి దేవుని శక్తిని చూపిస్తుంది అన్న సంగతి ఎలీషా తెలుసుకోవాలి. అవును, అందుకని ఏలియా వెళ్ళిపోయినాడు, కానీ దుప్పటి మిగిలింది. దుప్పటి మిగిలిందంటే ఏం మిగిలింది? చేయవలసిన పరిచర్య ఉంది. చేయవలసిన కార్యములు ఇంకా అనేకములు ఉన్నాయి. కాబట్టి ఏలియా లేడు ఇశ్రాయేలు రథమును రౌతుల్లో, ఇక ఎలీషానే. అందుకని ఈ దుప్పటి ఏం చూపిస్తుంది అనేది ఇప్పుడు 3వ తలంలో ముఖ్యంగా మీ గమనాన్ని తేవాలి. దుప్పటి ఎలైజా రోల్ను చూపిస్తుంది. ఎలైజా ఏం చేశాడో ఏలియా ఆ సేవను, ఆ పరిచర్యను మనకు చూపిస్తుంది. ఎలీషాకు అది అర్థమైంది. సరే, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మీ గమనాన్ని తేవాలి. ఏంటి అంటే, ఈ దుప్పటి ఎక్కడ పడిందంటే చెప్పండి? ఎక్కడ పడింది? కింద పడింది. నాకు గుర్తొస్తుంది, దైవ సేవకులు యోహాను గారు ప్రభుమామిలోకి పిలువబడినప్పుడు 2-3 దినాలు వాడి మరి అక్కడ కింద ఉంచింటి. అప్పుడు చీరాల్లో ఉండి వస్తూ జీటి గారు ఫోన్ చేసి, అయ్యా యోహాను గారిని ప్రభు మామిలే పిలుచుకున్నాడు, నువ్వు పోయి 2-3 రోజులు అక్కడ ఉండి పలానా రోజు అంటున్నారు భూస్థాపన, కాబట్టి జాగ్రత్తగా చూడు విషయాలు అని అంటే, అప్పుడు నేను వెంటనే వచ్చా. అప్పుడు నైటు భోంచేస్తూ ఉంటే అయిన తర్వాత చేతులు కడుక్కొని వచ్చేసిన తర్వాత 2-3 రోజులు ఈ కార్యక్రమాలను చూసి ఆఖరికి ఫిలిప్ గారు వచ్చారు, జీటి గారు వీళ్ళందరూ వచ్చారు సమాధి కార్యక్రమానికి. సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు భోజనం కూడా చేయలే. ఆ ముందు కొన్ని గదులు పైన ఉండేటి, అక్కడ వెళ్ళి ఫ్రెషప్ అవుతుంటే పిలుపు వచ్చింది నాకు. జాన్ సుబ్బాటి రమణ్ వాళ్ళు అప్పుడు ఇద్దరు అమ్మోళ్ళ రూమ్లో కింద ఒక రూమ్ ఉండేది, ఆ కింద రూమ్లో కూర్చున్నారు. కూర్చొని పొంగనే జీటి గారు అన్నాడు, జాన్ ఏలియా దుప్పటి నీ మీద పడుతుంది అని అన్నాడు. కానీ అది ఆ రోజు నాకు అర్థం కాలేదు, కానీ అది ఈ రోజు నాకు అర్థమవుతుంది. ఏలియా దుప్పటి నా మీద పడలే, ఏలియా దుప్పటి ఎలీషా మీద పడలే. మీరు దీన్ని కొంచెం సీరియస్గా తలంచాల.
ఏలియా దుప్పటి ఎక్కడ పడింది? ఎక్కడ పడింది? క్రింద పడింది. అదే ఆయన చాలా దూరంగా ఆలోచన చేసి ఆ మాట అన్నారేమో, ఆయన తప్పు అన్నాడు నేను అనలేదు. కానీ అయితే ఏలియా దుప్పటి క్రింద పడింది. కింద పడడం అంటే అర్థం ఏంటి? ఎందుకు ఏలియా మీద పడలే? ఎలీషా మీద పడలే. కాబట్టి ఏలియా దుప్పటి ఎలీషా మీద పడలే, ఏలియా దుప్పటి క్రింద పడింది. క్రింద పడడం అంటే అర్థం ఏంటంటే, ప్రభువైన దేవుడు ఒక వ్యక్తి యొక్క పని పరిచర్య ఇంకొక వ్యక్తి మీద డైరెక్ట్గా మీదేసేవాడు కాదు. అర్థమైందా? ఆయన మీద వేయలే, దేవుడు కింద పడేశాడంతే. కింద పడేసిన తర్వాత ఎలీషా దాన్ని తీసుకున్నాడు. అంటే ఇక్కడ ఏమని అర్థమవుతుంది మనకు? అది అర్థం చేసుకోవాలి ఎలీషా. అది తీసుకోవాలంటే తాను ఇష్టపడాలి, తాను ఇష్టపూర్వకంగా తీసుకోవాలి, తాను ఆ స్థానంలో నిలిచి ఆ కార్యం జరిగించడానికి తాను సమర్పించుకోవాలి. అది దాని అర్థం. కానీ నేను మీ గమనాన్ని తేవాలని కోరుతున్న తలంపు ఏంటంటే, తండ్రిదో తల్లిదో ఇంకొక దైవజంతో ఇంకొక సేవకుందో ఇంకొకరిదో ఆ దుప్పటి ప్రభువైన దేవుడు ఎవరి మీద డైరెక్ట్గా వేయడు. అర్థమైందా? ఆయన కింద పడేస్తాడు. నీ కంటికి కనపడచ్చు, నీకు వినపడుతుంది. అయితే నీవు దాన్ని ఇష్టపడి తీసుకోవాలి. తీసుకుంటేనే ఆ దుప్పటి నీ మీద ఉంటుంది. నీవు తీసుకోవడానికి ఇష్టపడకపోతే దేవుడు ఎవరిని బలవంతమో చేయడు. ఎక్కడ కూర్చున్న మనలో ఏ ఒక్కరమైనా సరే, మన తల్లిదండ్రులు వెళ్ళిపోయినారు, చాలామంది దైవజనులు వెళ్ళిపోయినారు. తర్వాత దేవుడు పిలుచుకున్న వాళ్ళు వాళ్ళ చిత్త ప్రకారం, దేవుని చిత్త ప్రకారం వెళ్ళిపోయారు. అయితే తర్వాత కార్యం, పని, పరిచయ సంగతి ఏంటి? దుప్పటేమో పడిపోయింది, అది నీకు తెలుసు, నీవు కంటితో చూస్తున్నావు, కానీ చేత్తో తీసుకొని నీ మీద వేసుకోవాలి. నీవు ఇష్టపడకపోతే ప్రభు ఎవరిని బలవంతం చేసేవాడు కాడు అని. అందుకనే ఎలీషా దగ్గర వెళ్ళినప్పుడు కూడా 1వ రాజుల గ్రంథం, అక్కడే కదా ఇందాక మనం చూసాం, 19వ అధ్యాయం. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. దయచేసి రండి. 19వ అధ్యాయము. ఏలియా అచ్చడి నుండి పోయిన తర్వాత 19వ వచనం. షాపాతు కుమారుడిని ఎలీషా కనపడను, దున్నుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి పోతూ ఉంటే ఆ తర్వాత సెలవడిగాడు ఎలీషా ఏలియాను. అప్పుడు 21వ వచనంలో చూడండి దయచేసి జాగ్రత్తగా. నా వలన 2 నెలలు అడుగు, అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. నా వలన నీకేం లేదట, నిర్బంధం లేదు. నువ్వు అనుకోవద్దు నేను నిన్ను నిర్బంధిస్తున్నానని. అదేమాత్రం కరెక్ట్ కాదు. నీ ఇష్టం, నీ ఇష్టం. నువ్వు వస్తావరా, లేకపోతే పోతే పో అన్నట్లుంది. నా వల్ల నీకు కాబట్టి ఇక్కడ ప్రభు పని పరిచర్య విషయంలో నిర్బంధం అనేది ఎవరికి లేదు అని. కాబట్టి మనలో ఏ ఒక్కరమైనను సరే, ఏ కార్యమైనను ప్రభు పని పరిచర్య మనకు అర్థమవుతుంది. ఏలియా దుప్పటి మనకు అది చూపిస్తూ ఉంది. అయితే అది మనం ఇష్టపూర్వకంగా మనం తీసుకున్నప్పుడే. పౌలకు మాట అంటాడు, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక, రండి దయచేసి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం. ఇది నేను ఇష్టపడి చేసిండులా నాకు జీతం దొరుకును. ఇది ఇష్టపడి చేసినలా నాకు. అయితే ఇంకో మాట కూడా చదువుదాం. 16వ వచనం. నే సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయినా నాకు
ఒకవేళ 19వ అధ్యాయంలో ఏలియా తన దుప్పటి తీసి ఎలీషా మీద వేశాడు కదా, అంటే సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద వేశాడు బరువు అనుకుందాం ఏలియా. అయితే మరొక మాట ఆయనను నేను ఇష్టపడి చేస్తేనే, కాబట్టి చెప్పిండొచ్చు ఏలియా, దుప్పటేసి ఉండొచ్చు, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయాడేమో మనకు తెలియదు. కానీ అయితే ఎలీషా నాతో నా వల్ల నీకు నిర్బంధం లేదు, నీ ఇష్టం. అది ఇక్కడ పౌలు వచనంలో మనకు 2 తలపులు అర్థమవుతాయి. అందుకనే ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న మనలో ఏ ఒక్కరమైనను ప్రభు పని పరిచర్య విషయంలో మనం ఈ సంగతి అర్థం చేసుకున్న వారు మనస్ఫూర్తిగా చేద్దాం. అప్పుడే మనకు జీతం దొరుకుతుంది అని. యేసుప్రభు వారు ఆయన శరీరమునకును రక్తమును సాదృశ్యంగా ఉన్న బల మీద సూచనలు మనం చూస్తున్నాం. వాటి విషయానికి మనం వస్తే యేసుప్రభు వారు తన మరణాన్ని గురించి మనం చూపిస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నాడు? 17వ వచనంలో 18వ వచనంలో, నా అంతటి నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను, ఎవడనూ నా ప్రాణం తీసుకొనడు. నా అంతటి నేనే పెట్టుచున్నాను, నా ప్రాణం తీసుకుంటూ నాకేముందంట? అధికారం ఉంది. చాలు, ఇక్కడ నేను ఆపుతున్నాను అన్నమాట. ఇక్కడ కూర్చున్న మనలో ఏ ఒక్కరమైన సారికి మిమ్మల్ని ఎవరో బలవంతం చేస్తారనుకోవద్దు. మనకు అర్థమవుతుంది. ప్రభు బిడ్డవైతే నీకు తెలుస్తుంది పని ఏంటో, పరిచయం ఏంటో, బాధ్యత ఏంటో, అవసరం ఏంటో నీకు అర్థమవుతుంది. కానీ ఎవరో చెప్పాలా, ఎవరో బలవంతం చేయాలా, ఎవరో పిలవాలా, ప్రార్థనకు రమ్మన్నారా, వాక్పరిచయం రమ్మన్నారా, సువార్తకు రమ్మని చెప్పాలి, లేకపోతే ఇంకా ఇతర విషయాలు బలవంతం చేయాలి. బలవంతం చేయండి, ఎవరు చేస్తారు బలవంతం? ప్రభు పని మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా చేయవలసిన పరిచయం ఇది. అప్పుడు ఎలీషా ఏం చేశాడు అనేది మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ అధ్యాయము 13వ వచనం. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని, ఏం చెయ్యి? నువ్వు తీసుకోవాలి. ఆ రోజు నేనేమో చెప్పాను వాళ్ళకి, కానీ అప్పుడు నన్ను వదిలేసేసారు. కానీ తప్పదు నది అని అదే ప్రార్థన చేసుకున్నాం. ప్రభు నడిపించాడు, ఆయన చిత్తమైంది, వచ్చేసాం. ఇక అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఒక 30 సంవత్సరాలు. అంటే ఎలీషా దాన్ని తీసుకున్నాడు. అన్లెస్ అంటే హీ టుక్ ఇట్, హీ కెనాట్ గో ఆన్ హిస్ మినిస్ట్రీ. అది తీసుకున్న తర్వాతనే యోర్దానికి వచ్చాడు ఎలీషా. కాబట్టి తీసుకుంటావా? మనస్ఫూర్తిగా తీసుకుంటావా? నువ్వు ఆలోచించుకొని ప్రార్థన చేసుకొని ప్రభు కార్యం ఇది, ప్రభు అవసరం ఇది, ప్రభు పరిచర్య ఇది, నేను ఉండాలా, నేను చేయాలి, నేను పోవాలి, నేను అందుబాటులో ఉండాలి అని అట్లా సిద్ధపడిన హృదయంతో ప్రార్థనాపూర్వకంగా ప్రభు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు తీసుకుంటేనే నువ్వు దాంట్లో కొనసాగలవు. సరే, ఆ సందర్భం తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్ళవలసిన వారు ఉన్నాం. రండి దయచేసి 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం. ఇప్పుడు మనం 14వ వచనానికి వద్దాం. అందరము కలిసి చదువుదాం. 14వ వచనం. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా ఆవలి ఒడ్డునకు నడిచిపోయాను. ఇప్పుడు యోర్దాను దగ్గరికి వచ్చాడు. యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు తన చేతిలో ఏముందంట? ఇక్కడి నుంచి దీన్ని దాటిపోయేటప్పుడు ఆ దుప్పటి ఏలియా చేతిలో ఉంది. ఏలియా కొట్టాడు. అయితే ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు
ఆ దుప్పటి ఎలీషా చేతిలో ఉంది. కాబట్టి ఎలీషా ఆ దుప్పటి తీసుకొని కొట్టి, సరే దానికి నేను సూటిగా కొన్ని తలంపు చెప్పి ముగించైపోతాను. ఇప్పుడు ఇంతవరకు నేను చెబుతూ వచ్చిన ప్రకారం చివరికి ఎలీషా మళ్ళీ ఎక్కడి దాకా వెళ్ళాడు అని అంటే, ఎక్కడి దాకా వెళ్ళాడు? గిల్గాలు దాకా వెళ్ళాడు. రిటర్న్ జర్నీ. అంటే ఏలియా ఏమైతే చేస్తూ వచ్చాడో దానంతటినీ అంతకంటే రెండింతలు ఎక్కువగా ఎలీషా చేశాడు. కనుక ఇక్కడికి వచ్చినప్పుడు ఎలీషా చేతిలో దుప్పటి ఉంది. అయితే నేను మొదటి తలంపు ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటనంటే, ఎలీషా రిటర్న్ వచ్చేటప్పుడు యోర్దాను నది అడ్డంగా ఉంది అని ఒకటి అర్థం చేసుకుందాం. ప్రభు కార్యంలో ముందుకు కొనసాగడానికి యోర్దాను అడ్డం ఉంటుంది. యోర్దాను అడ్డం ఉంటుంది. రివర్ బిఫోర్ యూ, నీ ముందు ఒక నది. పెద్దలు ఒక సామెత చెబుతుంటారు, ముందు నొయ్యి వెనక, ముందు పోయి వెనక నొయ్యి నాయము ఉంటుంది. ఇప్పుడు ఎలీషా ముందు అది మళ్ళీ వచ్చింది. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో, పని పరిచర్య సేవా జీవితంలో మనం పోతే మనకు నది ఎట్టు వస్తుంది. ఈయన మీద ఒక ప్రశ్న వేశాడు ప్రభు అయిన దేవుడు. ఈర్మ్యా గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. ఈర్మ్యా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. వారు నిన్ను అలేగొట్టింది కదా, రౌతులతో నీవు ఎలాగ పోరాడతావు? అది సంగతి. పైనేమో పాదచారులతో పరిగెత్తుగా వారు నిన్ను అలేగొట్టారు. నీవు రౌతులతో ఎలాగ పోరాడతావు? నెమ్మది గల స్థలం నీవు క్షేమంగా ఉన్నావు. అయితే యోర్దాను ప్రవాహంగా వచ్చి నువ్వేం చేస్తావు అన్న మాట ఇక్కడ. కనుక మనం మన క్రైస్తవ జీవితంలో, మన పని పరిచర్య సేవకత్వం విషయంలో ఈ నదిని మనము చూస్తాం. అయితే ఈ నది మనకు చీలిపోవలసిన అవసరత ఎంతైనా ఉంది. చీలిపోవలసిన అవసరం లేకపోతే మనం ముందుకు పోలేము. అయితే ఇది ఎలాగ సాధ్యమైంది అనే విషయానికి ఇప్పుడు మనం రావాలి. ఇప్పుడు మారింది ఎలీషా యొక్క భాష. ఎలీషా భాష మారింది. గమనించండి, ఏం భాష మారింది? ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు? ఏలియా ఎక్కడ కాదు. ఇప్పుడు ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు? వేర్ ఇస్ ది లార్డ్ గాడ్ ఆఫ్ ఎలీజా? ఏలియా నువ్వు ఎక్కడున్నావు అని అడగలే. మర్చిపోవాలి ఆ సంగతి. ఏలియా పోయినా ఏలియా యొక్క దేవుడు ఉన్నాడు. ఈరోజు మనకున్నాడు. ఓ హ్యావ్ ది గాడ్ ఆఫ్ ఎలీజా. తల్లిదండ్రుల దేవుడు ఉన్నాడు, దైవజనుల దేవుడు ఉన్నాడు, నాయకుల దేవుడు ఉన్నాడు, భక్సింగ్ గారి దేవుడు ఉన్నాడు. వాళ్ళంతా వెళ్ళిపోయారు. కానీ వీ హ్యావ్ ది గాడ్ విల్ నాట్ గో. ఈజ్ ఇటర్నల్. దేవుడు పోడు, దేవుడు వదిలిపెట్టడు, దేవుడు ఉన్నాడు. ఎలీషా అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ యోర్దాను కొట్టేటప్పుడు ఈ మాట అన్నాడు. ఏమని? ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఏలియా యొక్క దేవుడు ఎవరో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపం చేసి ముగించేస్తాను. ఈ మాట అనడంలో ఏలియా ఎవరు? శక్తి గలవాడు. ముందాక చెప్పుకున్నాం కదా, ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తి అని. కాబట్టి ఆ ఆత్మయు శక్తి ఎవరిది? ప్రభు అయిన దేవుందే కదా. కాబట్టి ఓ దేవా, ఏలియా దేవా, ఎక్కడ ఆత్మ, ఎక్కడ శక్తి? కనుక
ఆ మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. యొర్దాను పాయలుగా చేసినటువంటి యెహోవా, ఏలియా యొక్క దేవుడు యెహోవా నీవెక్కడా? కనుక ఏలియా దేవుడు ఎలాంటి వాడు అంటే ఆత్మయు శక్తియు గలవాడు, ఆత్మయు శక్తియు అనుగ్రహించువాడు. యొర్దాను నదుల మీద పొర్లి పారి వచ్చినా కూడా దాన్ని పాయలుగా చేయగలిగిన శక్తి గల దేవుడు ఏలియా యొక్క దేవుడు. రెండవదిగా మరొక మాట ఇక్కడ మీకు జ్ఞాపం చేయాలి. ఇంకా ఈ సందర్భాల్లో మనము చూస్తాం. ఏలియా 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు ఆ కర్మెల కొండ మీద తాను ప్రార్థన చేశాడు. తాను ప్రార్థన చేసినప్పుడు అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా అని ప్రార్థన చేశాడు. అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా, ఆయనే ఏలియా యొక్క దేవుడు అని ఆవిడ ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే చెప్పండి. ఏలియా యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఆకాశం నుంచి రప్పించాడంట. 36వ వచనం, 1వ రాజులు 18:36. ప్రార్థన చేశాను. ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడు అయి ఉన్నావు, నీవు నేను నీ సేవకుని ఉన్నాను, నీ కారు నీ సేవ చేయదు ఈ దినమున. అప్పుడు ఆకాశం నుంచి ఎలాగ అగ్ని దిగి వచ్చిందో మనం చూస్తాం. కాబట్టి ఎవరు ఏలియా దేవుడు? ఏలియా దేవుడు అగ్నిని ఆకాశం నుంచి దిగి వచ్చినట్టు చేసే దేవుడు. ఏలియా దేవుడు వర్షమును ఆపే దేవుడు. ఏలియా దేవుడు వర్షమును రప్పించే దేవుడు. కాబట్టి ఎలీషా అంటున్నాడు ఏమని? ఏలియా దేవుడైన యెహోవా దేవా, ఏలియా దేవా నువ్వు ఎక్కడున్నావు? కాబట్టి రెండవ మాట ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, మనకు ఏలియా యొక్క దేవుడైన యెహోవా మనకున్నాడు అంటే మనం మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపంగా ఉన్న దేవుడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఆ వచనం దయచేసి మీరు గుర్తుంచుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. అంతే చాలు 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 గుర్తుంచుకోవాలని చెప్పి. తర్వాత మరొక మాట నేను మీకు జ్ఞాపం చేయాలి. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం. రండి దయచేసి. ఏలియాకు మరి ప్రభువైన దేవుడు ఒక మాట చెప్పాడు కనుక ఆ ఏలియా అహాబునొద్దకు వచ్చి ఏమో చెప్పాడు. చెప్పాల్సింది వర్షానికి వచ్చి మాట్లాడాడు. 2వ వచనం, పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవిచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకి ఎదురుగొన్న కెరీతు వాగు దగ్గర 4 ఆ వాగు నీకు నీవు త్రాగుదు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని అతనికి. 3వదిగా ఏలియా దేవుడు ఏ దేవుడు అంటే చెప్పండి? ఆయన అద్భుతంగా అవసరములను తీర్చగలిగిన దేవుడు. ఒకటి వర్షం రాదు అనేది ఒకటి, ఇక ఆహారం ఉండదు అనే సంగతి మనకు అర్థమవుతుంది. తర్వాత కరువు వచ్చింది. అయితే ఏలియాతో దేవుడు నువ్వు వెళ్ళి అక్కడ వాగు దగ్గర నువ్వు దాచుకుంటే నా పరిస్థితి ఏంటి? నేను కాకోలములకు ఆజ్ఞాపిస్తా, నీవు వాగులో నీరు తాగుతావు, రొట్టెయు మాంసము నీకు తీసుకొని వస్తుంది, కాకులు, నీవు పోషించబడతావు. అది అయిపోగానే మళ్ళీ ఎక్కడికి పంపించాడట? సారపతి విధురాల దగ్గరికి వచ్చాడు. కాబట్టి 3వదిగా ఏలియా దేవుడు ఎలాంటి వాడు అంటే, దేవుడు అద్భుతంగా మహత్కార్యముల చేత తాను మన క్రైస్తవ జీవితం యొక్క ప్రతి అవసరమును తీర్చగలిగిన దేవుడు ఏలియా దేవుడైన యెహోవా. ఎలీషా అన్నాడు, యెహోవా ఏలియా దేవుడైన యెహోవా ఎక్కడా అన్నాడు. ఈరోజు మన జీవితంలో ఆ ఏలియా దేవుడు ఎవరు మనం అర్థం చేసుకున్నాం. కరువులో పోషించిన వాడు. అంతేకాదు దాక్కోమని చెప్పినప్పుడు ఎవరు చూడకున్నప్పుడు ఆయనకు ఆ కాకోలం కాకోలంలో
ఆహారం తీసుకుని వెళ్ళడం ఏంటి? ఎవరన్నా తీసుకుని వెళ్తుంటే ఆహారం కాకోలాలు పీక్కొని తింటాయి. మరి చాలా విడ్డూరంగా ఉంది. అవును, దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది లేదు అనేది 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఈ 2 సందర్భాల్లో కూడా అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. సారెపత విధురాల దగ్గర వెళ్తే ఆమె దగ్గర కూడా ఏమీ లేదు. అది 3.5 సంవత్సరాలు వారిని ఏలియాను పోషించిన దేవుడు. ఈరోజు మన జీవితంలో అలాంటి దేవుడు మనకున్నాడు. మన వ్యక్తిగత, గృహస్థ, సంఘ, మన అవసరాలు, సేవా అవసరాలు, మన ఆర్థిక అవసరాలు, మన ఆరోగ్య అవసరం, మన ఇతరమైన ప్రతి అవసరం కలిగిన దేవుడు. శిష్యులతో అదే మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 32-33. దేన్ని గురించి చింతపడకుడి, అన్ని జనులు చింతించినట్లు ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని చింతపడకుడి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. మరొక మాటకు మనం వెళ్తే కనుక రండి దయచేసి 1వ రాజుల గ్రంథం, ఇక్కడ ఏలియాను మరొక సందర్భంలో మనం చూస్తాం. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. ఇందాక అన్నాను ఆ మాట, ఇప్పుడు చదువుదాం ఆ మాట. 4వ వచనం నేను చదువుతున్నాను. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోని పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనమని అని ప్రార్థన చేశాను. ఇక ఏలియా ఎవరో ఇప్పుడు మనం చూస్తాం. ఇక్కడ ఏలియా నిరాశ, నిస్పృహతో ధైర్యమును పోగొట్టుకొని అధైర్యపడినటువంటి వ్యక్తి అని సామెతల గ్రంథం ఏం చెబుతుంది తెలుసా? శ్రమలో కృంగినవాడు, ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం, 24:10. చాలండి. శ్రమ దినమున కృంగినవాడు ఏమవుతాడట? చేతగారు. అక్కడ ఇంకో మాట ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుంది? 24:10 సామెతల గ్రంథం. ఇరవై 24:10 ఉంది. అర్థం కావట్లే. ఇంకొక వర్షన్లో ఏముందంటే, డే ఆఫ్ అడ్వర్సిటీలో ఇఫ్ యూ హ్యావ్ లిటిల్ స్ట్రెంగ్త్, ఒక విధమేమో శక్తి తక్కువగా ఉంది, ఇంకొక రీతినేమో డే ఆఫ్ అడ్వర్సిటీ, ఇది ప్రతికూలము, శ్రమదినములు. అలాంటప్పుడు నువ్వు కృంగిపోయే పరిస్థితి. ఇక్కడ ఏలియాను మనం అలాగ అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. తన శక్తి ఏమైంది? అంత బలాఢ్యుడు. ఒక్కోళ్ళు లూకా 1వ అధ్యాయం ఇందాక ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తి ఏమైంది? శక్తి అంతా. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో మనకు తటస్థమైనప్పుడు బలహీనమవుతాం, నిరాశపడతాం, నిస్పృహ చెందుతాం. కాబట్టి ఇక చాలు, ఇక నేను మానుకుంటా, నా వల్ల కాదు, అంతేకాదు ఇక నన్ను చంపులేవు, తీసేసుకో అన్నటువంటి తాత్పర్యాల తరం నేరసిల్లిపోవడం ఏమాత్రం కుదరదు. వీ హ్యావ్ ది గాడ్ ది లార్డ్ ఆఫ్ ఎలైజా. ఏలియా యొక్క దేవుడు మనకున్నాడు. అప్పుడు ఏలియా దేవుడు ఏం చేశాడు అయినగా మనం చదవడం లేదు, మీరు తర్వాత చదవండి. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో అప్పుడు దేవుడు ఏలియాని ఏం చేశాడు? ఒక దూతను పంపి తట్టి నిద్రపోతుంటే లేచి నువ్వు భోజనం చేయి, నీళ్ళంత రాకు, రొట్టె నీళ్ళు అక్కడ ఉన్నాయి. ది సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. అంటే ఇలాంటి నిరాశ నిస్పృహలు ఉన్న ఈ వ్యక్తిని ప్రభువైన దేవుడు బలపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనకు అలాంటి బలమైన దేవుడు. నాకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయదము. అందుకనే ఏలియా దేవుడు ఎలాంటి వాడో జ్ఞాపం చేసుకోవాలి. నిరుత్సాహపడకు, నిరాశపడకు, కృంగుదలకు తావివ్వకు. ఎలాంటి పరిస్థితులైనా ఇబ్బందులు అనేక రకాలుగా ఉంటాయి. మనలో కృంగజేసే సందర్భాలు అనేకమైన ఉంటాయి. ఇంట్లో వెల్లపట, వ్యక్తిగతంగా
కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, లేమిలలో, శోధనలో, వ్యాధుల్లో, బాధల్లో మనల్ని కృంగజేసే పరిస్థితులు ఉంటాయి. అయినా సరే నేను కలిగి ఉన్నాను, దేవుడైన ఏలియా యొక్క దేవుడైన యెహోవా నా దేవుడు అని. చివరిగా ఇంకో మాట చెప్పి నేను ముగించబోతాను. ఏలియా ఎలాంటి వాడండి? ఇక మీకు రెఫరెన్స్లని నేను చెప్పడం లేదు, కానీ అటు నిరాశలో ఉన్నటువంటి ఏలియాని ఎంకరేజ్ చేశాడు, ప్రోత్సాహపరిచాడు, ధైర్యపరిచాడు, ముందున్న పని కొరకు సిద్ధపరిచాడు. అది అధ్యాయం అంతా తర్వాత మీరు చదివితే కనుక మీకు అర్థమవుతుంది అని. ఆ తర్వాత ఏలియా విషయానికన్నా మనం వస్తే కనుక, ఏలియా చనిపోయిన వారిని ఏంగా చేసిన వాడు చెప్పండి? మృతులను సజీవులుగా చేసినవాడు. కాబట్టి ఏలియాకు ఉండేటి ఆసక్తి. సరే, నేను ఇక్కడ ఒక మాట, ఎలీషా కూడా అలాగే చేశాడు తర్వాత మనకు తెలుసు. కాబట్టి రెండంతల ఆత్మను కోరాడు. కాబట్టి ఏలియా 7 చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. రెండంతల ఆత్మ అంటే అదే. కాబట్టి ఇక్కడ మరొక మాట తలము జ్ఞాపం చేస్తే నేను ముగించబోతున్నాను. ఏలియా చనిపోయిన వారిని సజీవులుగా చేసిన శక్తి ఏలియా. కాబట్టి ఏలియా దేవుడు ఎలాంటి వాడు? క్రొత్త నిబంధనకు మనం వెళితే కనుక అలాంటి సందర్భంలో చాలా మనం చూస్తాం. మోసుకొని పోతున్న పాడి మీద మోసుకొని పోతున్న బిడ్డను తాకి సజీవులు చేశాడు. చనిపోయి సమాధి చేయబడిన లాజరును 3వ దినం 4వ దినం తీసి సజీవునిగా చేసిన దేవుడు. ఇక నా అర్థం ఏంటి అని అంటే, ఈరోజు లోకంలో మన చుట్టూ ఉన్న వారిని మనం చూస్తే భౌతికంగా జీవించుతున్నారు అన్నదే, కానీ అయితే ఆధ్యాత్మికంగా ఎఫెసీ 2:1 ప్రకారం మీరు మీ అపరాధం చేతను పాపం చేతను ఏమైన వారు చచ్చిన వారు అని. మన ప్రభు అయిన దేవుడు అలాంటి వారిని బ్రతికించి దేవుడు పాత నిబంధనలో మనం చూస్తాము, క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. జకరియా గ్రంథం ఒక మాట చూచి, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం ఎక్కడుందో ఆ మాట, 11వ వచనం చదువుతారు ఎవరైనా ఒకరు? 11. తాము పడిన నీరు లేని గోతిలో నుంచి నీ వారిని విడిపి. 102వ కీర్తన ఇక్కడ ఉంది ఆ మాట డైరెక్ట్గా. అదే సందర్భం 102లో చూస్తాం. 20వ వచనం, చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును సావునకు విధింపబడిన వారిని విడిపించడం చాలంతే. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఇలాగ సావునకు విధింపబడిన వారిని విడిపించేటువంటి వారంగా మనం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? ఈరోజు ఆ దేవుడు ఏలియా జీవితంలో ఏలియా ద్వారా ఏం చేశాడో, ఏలియా జీవితంలో దాన్ని ఇలా రుజుపరుచుకున్నాడో మనం చూసాం. కొన్ని మాటలు జ్ఞాపం చేశాను. అట్టి దేవుడు ఈరోజు మన దేవుడని మనసులో ఉంచుకొని మనం ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం రండి.